ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అది నేనే అడగాలనుకునే ప్రశ్న ఒక్కటి, ఎవ్వరు ఊహించలేదు, జాతీయ మీడియా సైతం కూడా అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండింది, కానీ మీరు మాత్రము కూటమి అభ్యర్థులు 130 స్థానాలకు పైగా విజయం సాధిస్తుందని మీరు చెప్పారు. అందుకనే సెఫాలజిస్టులకు కూడా అందని ఒక అంచనాన్ని మీరు పట్టుకున్నారు కదా. నేను ఒకసారి చంద్రబాబు గారితో 2 విషయాలు చెప్పాలి మీకు. 2 విషయాలు మీ ద్వారా అయితే బాగా వెళ్తుంది. చిన్నజీఆర్ స్వామి గారు చంద్రబాబు గారిని ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం ఆ చిన్నజీఆర్ స్వామి గారు ఒక కార్యక్రమానికి శంషాబాద్ దగ్గర ఉన్న ఆశ్రమానికి ఆహ్వానించారు. నన్ను కూడా ఆహ్వానించారు. మేమిద్దరం వెళ్ళాం దానికి. ఆయనకంటే కారు కాడ ముందు ఉండాలి కదా అని నేను కారు దిగి కారు కాడ ఉన్నా. 6 నెలలే అయింది ప్రభుత్వం. లోపటి నుంచి ఒక 500-600 మంది మహిళలు చంద్రబాబు గారి గురించి బయటకు వచ్చేసారు. చంద్రబాబు గారు వచ్చారు, మీరు నమ్మితే నమ్మండి లేదు, గొల్లుమని ఏడిచారు అందరూ. ఎందుకంటే మీరు ఓడిపోవడం ఏంటి సార్, మీరు ఓడిపోవడం ఏంటండి అని ఏడిచారు. 2019 ఎన్నికల తర్వాత 6 నెలలు అయింది. మళ్ళీ ఇద్దరం కారెక్కి సార్ ఇంటికి వెళ్తున్నాం. నేను ఒక మాట అన్నా ఆయనతో, సార్ మీరేమనుకోనంటే ఒక మాట చెప్తా సార్ అన్న. చెప్పాం కన్నా అన్న, నేను ఇద్దరం అంటే ఆయనతో చనువుగా అంటే నేను తెలుసుగా ఉన్నట్టు మాట్లాడితే ఆయనకి తెలుసు. సార్ మీరు ఓడిపోవడం మీ అదృష్టం అండి అన్న. ఆయన కూడా ఏంటి అన్నాడే, మీరు ఓడిపోవడం మీ అదృష్టం సార్, ఎవరు చూస్తారు సార్ ఈ కీర్తిని, చనిపోయిన తర్వాత మనిషి కీర్తి ఎంత ఉందో ఆయనకి తెలియదు. మీరేంటి సార్ వాళ్ళకైనా చేశారా? ఎమ్మెల్సీలో ఇవ్వలేదుగా, నాకు ఇచ్చారు ఎమ్మెల్సీ, నేను బాధపడ్డానంటే అందాం. ఎంపీ ఇచ్చారు ఇంకో ఏడితే అందాం. వీళ్ళేంటి సార్ అంత ఏడుస్తున్నారు? అదంతా మీరు కళ్ళారా చూస్తున్నారు. మీ మీద ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రజలకి మీ మీద ఎంత అభిమానం ఉందో మీరు కళ్ళారా చూస్తున్నారు. మీ అంత అదృష్టవంతులు ఉండరు సార్ అన్న. ఆయన కూడా కీర్తిని చూస్తున్నాడు కదా. ఆయనకున్న కీర్తి మీరు వాళ్ళకి ఏం చేశారు సార్? ఎమ్మెల్సీలు ఇచ్చారా, ఎమ్మెల్యేలు ఇచ్చారా, ఎంపీలు ఇచ్చారా, మంత్రులు ఇచ్చారా? వాళ్ళకి మీరేం చేయలేదు. వాళ్ళందరూ గొల్లుని ఏడుస్తున్నారంటే ఎంత బాధపడుతున్నారు మీ గురించి అంటే, మీకు ఎంత కీర్తి ఉందో మీరు కళ్ళారా చూసుకుంటున్నారు. అది సార్ మీరు చాలా అదృష్టం సార్. ఇంకోటి చెప్తున్నాను సార్, నాకు అమ్మని కాదు, మీరు ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు ఎవరికి బీఫార్ విత్తాలు గెలుస్తారన్న నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఈ మాట చెప్పా సార్తో. ఏదే పోయిన 6 నెలలకి చెప్పా, ఓకే ఇదైపోయింది. అలాగే జరిగింది. రెండవది మీరు అన్నారు కదా ఆరాం వస్తుంది. నేను ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కావాలని అక్కడ ఉత్తరాంధ్రలో చేశాడు కదా, దాన్ని కూడా ఒక్కోసారి ఆటో ఎక్కి వెళ్ళేవాడిని. దసపల్లాలో దిగుతా, అక్కడి నుంచి ఆటో ఎక్కి వెళ్ళేవాడిని. ఆటో వాళ్ళని అడిగేవాడు, చచ్చే ఎప్పుడు పోతాడు సార్ అనేవాడు. టీ కొట్టుకాడ టీ తాగుతుంది వాడిని కావాలని వెళ్ళి. మీరు నమ్మితే నమ్మండి లేదు, ఎక్కడికి వెళ్ళా జగన్మోహన్ రెడ్డి ట్రాఫిక్కే జరుగుతుండేది. ఇద్దరు మాట్లాడుకుంటుంటే అసలు 40% ఓట్లు రావడం జగన్మోహన్ రెడ్డి చాలా ఎక్కువ వచ్చింది నాకు తెలిసేది. అరే 10 మందిని అడిగితే ఇద్దరు కూడా లేదంటే ఎలాగా అయిపోయింది కదా. భవానీ దీక్షలకి రకరకాల ఊర్ల నుంచి వస్తారు. నేను కింద మా వాళ్ళు 10 మందిని పెట్టా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా, చంద్రబాబు 10 మందిని అడిగితే 10 మంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు రావాలని 3 ఏళ్ళ క్రితం చెప్పారండి. మీరు నమ్మితే నమ్మండి, 3 ఏళ్ళ క్రితం చెప్తే చంద్రబాబు గారికి నేను స్వయంగా అందరు ఉండగా, సార్ మనం ఇవన్నీ సర్వేలు అన్నీ చేపియక్కర్లేదు సార్. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర, ఒక చర్చి దగ్గర, రైల్వే స్టేషను, బస్ స్టాండు, మసీద్ దగ్గర ఎనీ ఊరు ఎన్నుకొని వచ్చిన ప్రజలు అక్కడ అంటే అక్కడ ఏంటంటే మనకి ఎవరు ఏ కులమో తెలియదు కదా. గుడికి వచ్చిన వాళ్ళని ఏ కులమో తెలియదు. ఇప్పుడు చర్చి, రైల్వే స్టేషను, బస్ అక్కడ మనం సర్వే చేస్తే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. రాష్ట్రం మొత్తం చేయక్కర్లేదండి, ఎవరిని అడిగినా చంద్రబాబు నాయుడు గారు వస్తారంటున్నారు అని చెప్పి. అంటే నేను మీరు చెప్పారు కదా ఉన్నట్టు ఆయనతో ఇలాగే చెప్పాను. నేను ఆరామస్థానికి కూడా దొరకని పల్స్ మీకెలా దొరకాయి? అసలు 130 స్థానాలు ప్రతి ఒక్కరు చెప్పారండి. ఆరామస్థాన్ కన్నా గొప్పవారా మీరు? నేను కాదండి, జనాలు చెప్పిన దాన్ని నేను చెప్పి ఆరామస్థాన్ అలా చెప్తే అదే ఆరామస్థాన్ జనాల్లోకి వెళ్ళాడు కదా. జనాల్లోకి వాళ్ళు వెళ్ళడం వేరు, నేను వెళ్ళడం వేరు. ఎలాగంటే నేను వెళ్ళింది ఏంటంటే, నేను వెళ్ళిన చోట అసలు జనం వాళ్ళకాలు మాట్లాడుకునేది విన్నాను. వీళ్ళు అడిగి ఉంటారు ఏదో మరి. అతను ఆరామస్థాన్ని నేనేం కించపరచట్లా. ఆ రోజు అతను చెప్పిన దానికి నేను అందుకే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోయిన ఫస్ట్ మాట్లాడింది నేను,
లాస్ట్ ఆరామస్తా అని మాట్లాడింది కూడా నేనే. నాలుగు కోసుకుంటానన్నా. అవును, మీరు రండి, తెలుగుదేశం ప్రభుత్వం రాకపోతే నేను నాలుగు కోసుకుంటానన్నా. కాబట్టి ఇప్పుడు ఆరామస్తాన్ గారు అనుచరులంతా మొక్కుకొని ఉంటారు అమ్మవారిని. గవర్నమెంట్ వచ్చేది చూడండి అంటే మా బుద్ధ వెంకన్న గారు నాలుగు పోతే మాట్లాడే దిక్కుండదు ఇక్కడ మాకు అనేసి రాలేదుగా ఛాలెంజ్కి. అదే ఎవరు ఆరామస్తాను రాలేదు కదా. అయితే పాప ఆయన ఎవరు బలవంతం మీద చెప్పాడు మనం. కాబట్టి తప్పకుండా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన మరుక్షణం నుంచే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే ప్రజావేదిక కూల్చాడో జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు నుంచి పతనం ప్రారంభం అయింది అనుకుంటున్నారు. పతనం అయిపోయాడు అంతే. జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభం కాదు. 2029లో మళ్ళా సముద్రపు అలలా అంత వేగంగా వెనక్కి వస్తామంటున్నారు కదా. మనిషి ఆశాజీవి, ఆశలతో బతకనేయండి మనం ఏమంటాం. ఫైనల్ కూడా అడుగుతున్నారు, రోజా గారికి అన్నారు కాబట్టి ఆర్కే రోజా గారికి ఏపీ రాజకీయాల నుంచి తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళనున్నారు అనేసి వార్తలు వస్తున్నాయి కదా, దాని గురించి మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు నేను రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తా, రాజకీయంగా విమర్శించాను తప్ప ఇప్పుడు వరకు ఏదన్నా వ్యక్తిగతంగా విమర్శించాను చెప్పండి, మీరు చెప్పండి. 5 ఏళ్ళు నేను వ్యక్తిగతంగా విమర్శించాల, రాజకీయ సిద్ధాంతాలను విమర్శించవచ్చు. వీళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళారు కాబట్టి వీళ్ళు రాష్ట్రాల్లో పనికిరారు అనేది మాత్రం ముద్ర పడిపోయింది ప్రజల్లో. ఎవరైతే వ్యక్తిగతంగా మాట్లాడారో వీళ్ళు రాజకీయాలకి పనికిరారు అనేది, కాబట్టి వాళ్ళు తప్పుకుంటే అదృష్టం, లేదా ఆ పార్టీలే తప్పిస్తే ఆ పార్టీలు బాగుంటాయి. లేదు మళ్ళీ వాళ్ళని కానీ బయటకు తీసుకొచ్చారనుకోండి, ఇప్పుడు నాశనం అయిపోయింది, అది పార్టీ దుంప నాశనం అయిపోయింది. అంతేనంటారా? అంతే. ఓకే, బుద్ధ వెంకన్న గారి భవిష్యత్తు లక్ష్యం ఏంటి అసలు? నా లక్ష్యం ఏముంటుందంటే, నాతో ఉన్నటువంటి అనుచరులు, నా మిత్రులు, నా పార్టీ కార్యకర్తలు ఈ 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో మేము చేసింది ఫైట్ చేశారు. ఈ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. కానీ బుద్ధ వెంకన్న గారికి ఏదైనా పవర్ ఉంటే కదా మిమ్మల్ని నమ్ముకున్న చేయడానికి. బాధగానే ఉంటుంది. మేము చేసింది ఫైట్. ఎంతోమంది అడుగుతారు నన్ను, అంత ధైర్యం ఏంటని. ధైర్యం కాదు, కమిట్మెంట్ అంటాను. కమిట్మెంట్ ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది. మీరు నా మనిషి అనుకున్నప్పుడు నేను అలాగే ఉంటాను, అలాగే చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు దైవంతో సమానం. ఆయన ఎవరైనా మిమ్మల్ని నమ్ముకున్న వారికి ఇప్పుడు ఇట్లా న్యాయం చేస్తారు. మీకు ఒక అధికారం లేదు, పవర్ లేదు. మీరు పార్టీ అధికారంలో ఉంది కానీ బుద్ధ వెంకన్న గారికి పవర్ లేదు. మీ చుట్టూ చాలా మంది ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకొని పదుల సంఖ్యలో ఉన్నారు కదా. మీ క్యాడర్కి మిమ్మల్ని నమ్ముకున్న వారికి ఏ విధంగా న్యాయం చేస్తారు? అదే చంద్రబాబు గారు ఆలోచించి చేస్తారు. అది ఆయన ఇష్టం అండి. అదే నేను ఇక ఆయన పని అదే. మీరు అయినది పవర్ ఉంటేనే వెనకాతల వాళ్ళకి న్యాయం చేస్తాము, పవర్ లేకపోతే న్యాయం చేయలేము. అది చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు ఇష్టం. వాళ్ళు విజయవాడలో ఒక గట్టి వ్యక్తి మనకు ఉండాలరా అనుకుంటే చేస్తారు, లేదంటే చేయకపోయినా నేను పార్టీకి విధేయుడుగా వాళ్ళతోనే ఉంటాను. పార్టీ కాదండి, చంద్రబాబు గారి కుటుంబానికి విధేయుడిగా ఉంటాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.